నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసంలో శని త్రయోదశి వస్తోంది. అవునండి, అవును. ఒక జ్యోతిష పండితుడిగా చెప్పండి సార్. శని అంటేనే డెఫినెట్ గా కర్మకారకులు. ఆయన తెలిసిందే. ఇప్పుడు మారుతోంది. ఆయన తిట్టకుండా ఉండటం అదంతా మారుతోందని అనుకుంటున్నాను. చాలా మారుతుంది. అవేర్నెస్ జనాలకు తెలుస్తుంది. అంటే నిజం తెలుస్తుంది. చాలా చాలా సంతోషం. ఇంకా మారింది కదా అని ఇంకా ఆయనకు భయపడకుండా కూడా ఉండకూడదు. ఎంతో కొంత. ఎందుకంటే ఎంతైనా స్ట్రిక్ట్ గా ఉండేటటువంటి మాస్టర్ కాబట్టి ఎంతో కొంత మనం జాగ్రత్తగా కూడా ఉండాలి, భక్తిపూర్వకంగా ఉండాలి. మరి శని త్రయోదశి ఈసారి చాలా చాలా అద్భుతంగా 17వ తారీఖు వస్తోంది కాబట్టి మరి చెప్పండి సార్, శని త్రయోదశిని, శని యొక్క ఇబ్బందుల నుంచి, అంటే శని ఇచ్చేటటువంటి ప్రభావాల నుంచి బయటపడటం కోసం ఏం చేయొచ్చు అనేది ఒకసారి. ఇప్పుడు మనం ఎన్నోసార్లు వీడియోలో చెప్పుకుంటాం కదా, అయినా ఇప్పటికీ ఇంకొంతమంది శని అనగానే కష్టము, బాధ ఇవే అనుకుంటారు. ఎందుకంటే అది పాజిటివ్ కష్టం అని తెలియదు చాలా మందికి. అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు. మనం ఏం చెప్తాం? కష్టపడి చదువుకోరా, బాగున్నాడు అంటే అక్కడ మరి శ్రమ ఉందా లేదా చదవడం? అంటే నువ్వు హ్యాపీగా చదువుకు నీ నీ మైండ్ని మార్చుకుని నువ్వు హ్యాపీగా కూడా చదువుకోవచ్చు, ఒక గోల్ పెట్టుకొని. కాదనట్లే. ఇప్పుడు చిన్న ఉదాహరణకి ఎక్కడికో వెళ్తున్నాడు ఒక మనిషి, వెళ్ళి తీసుకొచ్చాడు సంథింగ్ ఏదో, లేకపోతే ఒక గనే తవ్వాడు అనుకోండి, బంగారం వచ్చింది. మరి తవ్వినప్పుడు కష్టం లేదా? కష్టం ఉంది. అంటే ఏంటి? కష్టంతోనే ఫలితం ఉంది, సుఖం ఉంది. అవునా? ఈ కష్టానికి కారకుడు శని. నువ్వు కష్టపడాలంటే ఫస్ట్ నీ కష్టపడడానికి ఎనర్జీ ఉంటుంది చూసారా, దట్ ఈస్ సాటర్న్. ఎందుకు అంటే సాటర్న్ ఇస్ జాయింట్స్ కారకుడు. అందుకే చూడండి, ఎవరికైనా సాటర్న్ ఎనర్జీ వీక్ గా ఉందనుకోండి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. సాటర్న్ ఎనర్జీతో ఏదైనా 6, 4, 8, 12 ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ లో కనుక సాటర్న్ ఎనర్జీ కనెక్ట్ అయితే, లేదా శని మహర్దశ కానీ కుజదశ వస్తూ శనితో కలిసి ఉంటే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ రావడం, బాడీ పెయిన్స్ వస్తాయి. అంటే ఏమిటండి, మరి ఇదొక కష్టం కదా అంటే, ఈ కష్టం ఎందుకు వస్తుంది? 2 రకాలు ఇస్తాడు అక్కడ శని. ఎప్పుడు ఏ ప్లానెట్ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మ్యాండటరీ ఏంటంటే జ్యోతిషాస్త్రంలో పరాశర మహర్షి చెప్పినటువంటిది, నీకు ఏ ప్లానెట్ కూడా కంప్లీట్ సుఖము, కంప్లీట్ కష్టం ఇవ్వదు. అది ఈవెన్ సాటర్న్, రాహు, కేతు, గురు, శుక్ర అన్ని. ఎందుకంటే చెప్తా చూడండి, ఇక్కడ ఈ శని నువ్వు గనక పూర్వజన్మలో పాపము చేస్తే రోగ రూపంలో కష్టం ఇస్తాడు. నువ్వు పోయిన జన్మలో గనక మంచి చేస్తే నువ్వు కష్టపడి చదువుకొని కలెక్టర్ చేస్తాడు. కష్టం ఈజ్ మంచిది. ఆ కష్టం నీకు రోగ రూపంలోకి వెళ్ళి కష్టపడతావా, ఒక కష్టపడి చదివి నువ్వు కలెక్టర్ అవుతావా? బట్ రెండింటికి కావాల్సిన శని అక్కడ. ఎందుకంటే దశమ లాభాధిపతి ఆయన పోర్ట్ఫోలియోస్ చూస్తే కనుక 10th and 11th లార్డ్. ఒరిజినల్ గా చెప్పాలంటే బుధుడు అసలు డేంజర్. కనబడ్డా ఆయన అసలు. ఎందుకంటే చెప్తాను చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బుధుడు ఉన్నాడు కదా, బుధగ్రహం కమ్యూనికేషన్, మీ మాటే కదా మొత్తం ముంచేసేది. అప్పులు ఇదే కదా మనిషిని ముంచేసేది. ఇప్పుడు అంతా అదే కదా బాధలన్నీ. బంధువర్గం మిస్కమ్యూనికేట్ చేశారంటే బంధువర్గం వీళ్ళ గురించి బ్యాడ్ చెప్తూ తిరిగారంటే అయిపోయింది, మీరు ఎక్కడ తిరగలేరు. అవునా? బుధుడు పొత్తి కడుపు, డైజెషన్ పార్ట్ బుధుడు. లార్జ్ స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ బుధుడు, ఇంటెస్టైన్స్ అంతా బుధుడు. లోపల గట్టు పాడైపోతుంది, గట్టు పాడైతే ఇంకేమైనా ఉందా? మొత్తం పోయినట్టేగా. సో ఏంటంటే బుధుడు కనబడ్డు. బుధుడు గనక పాడయ్యాడా ఆ వ్యక్తి జీవితం ఉండదు. శనైనా పాడైతే శ్రమ పడుతూ అది కడుతూ ఇది చేస్తూ వస్తాడేమో, కానీ బుధుడు ఈజ్ కంప్లీట్. ఎందుకండి, ఇన్ని డబ్బులున్న బుద్ధి లేకపోతే ఏమవుతుంది పరిస్థితి చూడండి. కరెక్ట్. అంతే కదా, బుద్ధి ఉండాలి కదా. డబ్బులు ఉంటే నీతో నువ్వు ఇచ్చుకుని పోతావు, బుద్ధి లేదురా నీకు అంటారు కదా. అంటే బుధుడు ఈజ్ మోస్ట్ డేంజరస్. బుధుడు బాగుండాలంటే కూడా పూర్వజన్మ కర్మ చేస్తేనే బుధుడు బాగుంటాడండి. లేకపోతే ఇప్పుడు ఏకసంతా గ్రహాలు ఉంటారు, మంచి వాక్వైభవం ఉన్నటువంటి చాగంటి వారు లాంటి వారు కానీ, సామవేదం లాంటి వారు కానీ, ఇంతమంది గొప్పగా చెప్పగలుగుతున్నారు బికాస్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ జూపిటర్ సపోర్ట్ అక్కడ.
ఎందుకు ఒక పాండిత్యం. పట్నాయక్ గారు గాని ఆ, మనం డెఫినెట్లీ చాలా చిన్న వాళ్ళం, వాళ్ళు మహా గొప్ప వాళ్ళు. ఎవరి స్థాయి వారికి ఉంటుందిగా. ఏదో ఏదో 4 మాటలు అమ్మవారు అయ్యో చూపించింది నాతో అంతే. ఎందుకంటే మీరు చెప్తూ ఉంటే Yeah. ఎంత బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేస్తున్నారు అనేది 100% తెలుస్తుంది సార్. ఒక జాతకం చూస్తున్నారంటే నేను చాలా సార్లు ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నేను అక్కడ రెడీ అవుతూ ఉంటాను, వింటూ ఉంటాను. వాళ్ళు అవును అవును సార్ ఇదే జరుగుతుంది సార్, ఇదే జరుగుతుంది సార్, ఇదే జరుగుతుంది సార్ అమ్మవారి అని అనుగ్రహం అంటూ అండి ఉంటారు. అంతే Yeah, కదా. yeah. Yeah. Right, అయితే sir. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే నేను చేసుకున్న కర్మ ఈ రూపంలో వస్తుందని మనం అర్థం sir. చేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గరికి ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేసి, స్వామి నన్ను అనుగ్రహించు అనాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు శని పెట్టాడు కదా వదిలేసేయాలనుకుంటాం. అసలు వదిలేసేయాలనే కాన్సెప్టే పూర్తిగా రాంగ్ అండి. Yeah, yeah. కంప్లీట్ రాంగ్. ఎందుకంటే ఆయన వదిలేస్తే మనం నడవలేము. ఫస్ట్ జాయింట్ లో ఉండేది ఆయన, ఆయన ఉండబట్టి మనం నడవగలుగుతున్నాం. సో ఆయన ఉండాలి, ఆయన ఉండాలి. నువ్వు నడవలేవు ఫస్ట్ ఆయన వదిలేస్తే. అమ్మ బాబోయ్. ఆయన నిన్ను వదిలేస్తే. బాబు మమ్మల్ని వదిలేయకు బాబు. రైట్ మా రైట్ కర్మల నుంచి మమ్మల్ని బయటపడేయాలి రైట్ ఎప్పుడైనా సరే. కరెక్ట్. అయితే ఎవరికైనా సరే కొన్ని చిట్కాలు కనుక పాటిస్తే శని అనుగ్రహం పాజిటివ్ గా పనిచేస్తుంది. రైట్ ఏం అదేంటో చేయాలి చెప్తాను. ఈ పర్టికులర్ గా ఈ శని త్రయోదశి నాడు ఇవి చేసుకోవచ్చు. ఇవి చేసుకోవాలి. ప్లస్ లైఫ్ లాంగ్ కొన్ని చిట్కాలు పాటించాలి. శని త్రయోదశి నాడు కామన్ గా మనం టెంపుల్ కి వెళ్తాము. నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర తైలము, అలాగే తైలాభిషేకం అది చేస్తాము. దాన్ని చక్కగా శుభ్రపరుస్తాము. చక్కగా దీపారాధన ప్రసాదం ఏదో పెడతాము. ప్రదక్షిణం చేసుకుంటాం. అక్కడ పంతులు గారు ఉంటే చక్కగా పురోహితులతో మనం పూజ కూడా చేయించుకుంటాం. అవును సార్. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం. ఇంటికి వచ్చేస్తాం. Mm. చాలా మంది ఏం చేస్తారు, ఆ పూజ చేశాను కదా ఇంటికి వచ్చి స్నానం చేస్తారు. అక్కర్లేదు, అంత అవసరం లేదు. స్నానం చేసేసుకోవాల్సిన అవసరం ఏముందండి అక్కడికి వెళ్ళిపోయి. అదేదో పోగొట్టుకోవాలన్నట్టుగా. అదే కదా అసురుడా కాళ్ళు అక్కర్లేదు. కడిగేసుకోవడం, నూనె అంటుకుంటుందని కాళ్ళు కాళ్ళు కడుక్కోవాలి, కడుక్కోవాలి. జారి పడతామని. పడతామని అంతే. రైట్ అదే. సార్. అయితే లైఫ్ లాంగ్ ఇప్పుడు కొంతమందికి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంటుంది. కొంచెం బ్యాడ్ పొజిషన్స్ లో ఉంటాయి. అప్పుడు బాగా కష్టం వస్తుందండి నాకు ఇది వచ్చినప్పటి నుంచి అనుకున్నప్పుడు చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకండి అని చెప్తాను. బికాజ్ ఆఫ్ మీరు బద్ధకానికి శని కారకుడు. నెగిటివ్ చేస్తున్నాం మనం, బద్ధక రూపంలో నెగిటివ్ గా శని యాక్టివేట్ అయ్యేలా చేస్తున్నాం. సో మధ్యాహ్నం నిద్రపోవద్దు. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, ఇంట్లో స్త్రీ ఉంటుంది, తను పొద్దున్నే లేచేది పని 4 o'clock లేచి పని పని చేసుకుంటున్నారు. చేసుకుంటుంది, 5 o'clock లేస్తుంది, లేదా అలిసిపోతుంది. ఒకవేళ 4 o'clock 5 o'clock లేకపోయినా 6 కి లేచినా కూడా ఇంట్లో పనంతా చేసుకొని ఆ పొయ్యి ముందు నిలబడి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ని, మధ్యాహ్నం లంచ్ అవన్నీ చేసేసరికి ఏమైపోతుంది, అలసిపోయి ఒక అరగంట పడుకుంటుంది. ఆవిడకి కాదు. పురుషుడు మంచి యుక్త వయసులో ఉన్న వ్యక్తి మధ్యాహ్నం నిద్రపోకూడదు. 60s వచ్చాయి, 55, 60, 70 వచ్చేసింది, వాళ్ళు పడుకోవాలి. వాళ్ళకి ఎనర్జీ సరిపోదు, వాళ్ళకి చెప్పలేదు శాస్త్రంలో. రెండవది ఏంటంటే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ముసలి వాళ్ళ ఏజ్డ్ పర్సన్స్ ని గౌరవించాలి ఎప్పుడు. అండ్ మీ కింద పని చేసే వాళ్ళని గౌరవించాలి. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఏదైనా సమ్ సర్ప్రైజ్ ఇవ్వాలి. మూడోది ఏంటంటే, ఇక్కడ మీరు బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళు శనివారం నాడు నూనెలో మీ ముఖాన్ని చూసుకొని ఆ నూనెని బాటిల్లో పోసి అదే శనివారం నాడు శివాలయంలో ఇవ్వమని చెప్తుంది. వేరే ఆలయాల్లో కాదు, ఓన్లీ శివాలయంలో ఇవ్వాలి. దీపారాధనకి వాడచ్చు, దీపారాధనకు వాడచ్చు, తీసుకెళ్ళి అక్కడ వాడచ్చు. అప్పుడే మీ కర్మ తొలగుతుందని చెప్తుంది శాస్త్రం. ఇంకోటి ఏంటంటే, ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు మాత్రం బ్లూ అండ్ బ్లాక్ వేసుకోకండి. శని ఉన్నప్పుడు, ప్రతిసారి కాదు, ఉన్నప్పుడు మాత్రమే వాడకండి. అదే విధంగా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి పిడికెడు బెల్లం ప్రతి శనివారం తీసుకెళ్ళి పెట్టండి. ఒక అలవాటు చేసుకోవాలి, ఎవ్రీడే నేను టెంపుల్కి వెళ్తాను. అది అమ్మవారి ఆలయం కావచ్చు, శివాలయం కావచ్చు, గణపతి ఆలయం కావచ్చు, ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కావచ్చు. మీరు ఇవి గనక పాటించగలిగితే నేను రాసిస్తాను 100% వాళ్ళ లైఫ్ లో మంచి చేంజ్ అనేది జరుగుతుంది. బ్యూటిఫుల్, అలా జరగాలి. అలాగే ఈ రోజు డేట్ ఒక్కసారి కూడా చెప్పండి సార్. 17/8 in 2024. That is again అద్భుతమైన డేట్ కదా అసలు. 888 వచ్చినట్టు. 178 8th month 2024 is 8. శనివారం త్రయోదశి. మామూలు కాంబినేషన్ కాదు కదా. మీకు ఎందుకంటే నంబర్స్ ఇస్ ఆల్సో చెప్తుంటాయండి విషయాలు, ప్లే చేస్తాయి. మీకు ఎందుకు, మీకు ఏదైనా అంటే నేను మీకు ఒకటి చిన్న ఇది షేర్ చేసుకుంటాను. మీరు ఒక మనసులో ఒకటి అనుకున్నారు, బండి మీద వెళ్తూ 2 వీలర్ మీద కార్లోనే వెళ్తున్నారు. ఇలా నెంబర్ చూడండి, పక్కన ఒక నెంబర్ వెళ్తుంది అనుకోండి, మీ థాట్ కి ఆ నెంబర్ విషయాన్ని చెప్తుంది. ప్రశ్న శాస్త్రం. అది రైజింగ్ నెంబర్ అనుకోండి, మీరు చూసినప్పుడు వెంటనే గోయింగ్ టు గుడ్ రిజల్ట్. డౌన్ ఫాల్ నెంబర్ అనుకోండి, అది నువ్వు చేస్తే ఇబ్బంది అవుతుందని నీ థాట్ నే చెప్తుంది. అండ్ ఫస్ట్ సైట్ లో వచ్చింది, అన్ని కాదు, అన్ని చూస్తే ఇంకా గందరగోళం అయిపోతుంది.
ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అవుతుంది అనుకోండి. ఏ డబల్ ఎయిట్ అలా డబల్ నేను ప్రశ్నలో చాలా సార్లు అట్లా చెప్పి సక్సెస్ అయ్యాను. వెళ్తూ ఉంటే ఎవరో ఫోన్ చేస్తారు, మా ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి సార్ ఇది అవుతుందంటారా అంటే, చూస్తే అక్కడ సంథింగ్ 999 ఉంటుంది, లేకపోతే 111 అని ఉంటుంది, లేకపోతే 1234 అని ఉంటుంది, లేకపోతే 5678 అట్లా సంథింగ్ ఉంటుంది. రైజింగ్ డబల్ నెంబర్స్ ఉంటాయి, రైజింగ్ నెంబర్స్ ఉంటాయి. ఎస్ అవుతుందంట. బట్ వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా ఆ నెంబర్ కి రిలేటెడ్ ఉంటుంది. రిలేటెడ్ 5s ఎక్కువ వచ్చే బిజినెస్ అడుగుతాడు, 1s ఎక్కువ వచ్చే గవర్నమెంట్ విషయం అడుగుతాడు, 2s వచ్చి ఎక్కువ వచ్చే ప్రయాణం అడుగుతాడు, 2424 అడిగిన విదేశీ ప్రయాణం అడుగుతాడు. చాలా సార్లు గమనించారు. అలా అనాలిసిస్ ఉంటుంది, ఉంటుంది, ఏదో ఉంటుంది. ఊరికే ఉంటుంది అనేయటం కదా. కాదు. అది ప్రకృతి కదండి. రైట్ సార్, చాలా చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు సార్. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.